ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తుంగభద్ర నదిలో ఉన్నాము. ఇక్కడ మంచి ప్లేస్ పెడతాం. మీకు ఇక్కడ శ్రీరాముడు, హనుమంతుడు అప్పుడున్న కాలంలో ఈ బొమ్మలు చెక్కిళ్ళు. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి అవతారాలు అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి బొమ్మలు అన్నీ ఉన్నాయి, విగ్రహాలు. అక్కడ దేవత విగ్రహాలు అన్నీ ఉన్నాయి. ఇంకా ఇట్లా వెళ్దాం. మీకోసమే ఇంత పైకి ఎక్కినాం. కిందికి కూడా ఎంత పైకి ఉన్నదో అంతా ఎట్లా నడవాలో చూడండి. చాలా కష్టంగా ఉన్నది. ఇవన్నీ పొక్కలు పెట్టింది ఎందుకు. కొంచెం స్లిప్ అయితే కింద వాడి మర్చిపోతాయి, చాలా విరిగిపోతాయి. ఈ బండలు ఎంత స్మూత్గా కట్ చేసిందో చూడండి. కట్ చేసిన బండలు కూడా ఉన్నాయి ఇక్కడ. పెద్ద పెద్ద బండలు అన్నీ కట్ చేసింది ఇక్కడ బొమ్మలు. ఓకే, ఇప్పుడు రండి చూపెడతాయి. ఇప్పుడు ఇటు వెళ్తే బయటికి వెళ్ళిపోతాము. ఇటు వెళ్తే ఇంకొక టెంపుల్ ఉంటుంది, వెంకటేశ్వర స్వామిది. అది ఎంత డేంజరో చూడండి. ఇప్పుడు ఈ బండలలో ఎక్కుంటామో అది అవన్నీ ఎక్కి వెళ్ళాలి. కొంచెం స్లిప్ అయినా బాగా డేంజర్. ఇక్కడ బాగా కనబడుతుంది. బండనప్పుడు ఎలా పలగొట్టేవారు చూడండి. ఇదంతా ఓకే, రైట్. ఇవన్నీ అలాగే వలగొట్టినాయి. ఇవన్నీ బండలన్నీ వలగొట్టింది, అట్లనే వలగొట్టింది. ఇదంతా దారి చూడండి, ఇంత డేంజర్ కదా. ఇది అప్పుడు చేసింది ఇవన్నీ. ఇప్పుడు చూడండి, ఇది ఒక రోడ్ లాగా. అప్పటి కాలంలోనే ఈ బండలన్నీ పక్కకు జరిపేసి అన్నీ దేనికి దానికి కట్ చేసి ఇది ఒక రోడ్ లాగా వేశారు. వాటర్లో వేస్తారు మొత్తం. ఇదంతా మునిగిపోతుంది, వాటర్ వచ్చేస్తుంది ఈ బండలలో మొత్తము. ఇవన్నీ గుర్రలు, కొండలు చూడండి. ఇక్కడ వాటర్ ఉన్నాయి. ఇక్కడ కూడా జంప్ చేయాలి. ప్లేస్ కట్ చేస్తున్నాయి ఇప్పుడు చూడండి. ఇదే మెయిన్ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇదే చూడండి. మీరు ఇక్కడ వెంకటేశ్వర స్వామి, ఇక్కడ హనుమంతుడు. ఇక్కడ ఇంకా పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ వేలు జరుగుతున్నాయి. ఓకే, ఇక్కడ ఎట్లా దేవుని చెక్కిలో ఇది మెయిన్ టెంపుల్ ఎట్లా అయిందో చూడండి. అప్పుడు ఇది మెయిన్ టెంపుల్. ఇక్కడ లోపల వాటర్లో ఇక్కడ ఇంత పెద్ద ఉన్నది, కాకపోతే ఎవరికి తెలియదు. ఇవన్నీ వాటర్లో మునిగిపోతాయి. ఇదంతా ఇక్కడ తదాసు దేవతల బొమ్మలు ఉన్నాయి. ఓకే, ఇంకెళ్దామట. ఇదంతా చూసారు కదా. ఇంకా దేవుని ముట్టుకోవడం మన అదృష్టం ఇది. ఓకే, వెళ్దాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ వచ్చినాము, దేవుడిని దర్శించుకున్నాము. ఇది మెయిన్ గర్భగుడి లాంటిది. ఇక్కడికి వచ్చిన అదృష్టము కాబట్టి ఇంకా ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తానో రానో తెలియదు. కాబట్టి ఇక్కడే ఈ తిరుపతి పోయినంత హ్యాపీగా ఉన్నది ఇక్కడ స్వామిని చూస్తే. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియో ఇంతటికి అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.